నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అలాగే అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వారి పరిస్థితి ఏ రకంగా మారిందనేది మనం తరచూ అనేక రకాలుగా మనం మాట్లాడుకుంటున్నాం, చర్చించుకుంటాం. అనేక వీడియోల ద్వారా, లైవ్ల ద్వారా, ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా. ఇలాంటి క్రమంలో తాజాగా జరిగినటువంటి పరిణామాలు ఏదైతే కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంలో ఉద్యోగ సంఘ నేతలు విఫలమవుతున్నారు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి? ప్రభుత్వంతో ఒత్తాస పలుకుతూ ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయారు అనేది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు ఆ రకమైనటువంటి అభిప్రాయం వారిలో కలిగింది అంటే ఉద్యోగ సంఘ నేతల తీరు ఆ విధంగా ఉంది. దీనికి సంబంధించి సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడు కూడా సామాన్యుడి పక్షాన నిలబడుతుంది, మీ అందరికీ తెలుసు. మరి ఇలాంటి క్రమంలో ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వీరందరి సమస్యలపై మేము ప్రత్యేకమైనటువంటి వీడియోలు చేస్తున్నాం. ప్రభుత్వం కూడా వాటిని పరిశీలిస్తుంది. దీనిలో భాగంగానే 7,000 కోట్ల రూపాయలు దాదాపుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం, అలాగే ఉద్యోగుల సమస్యల కోసం గతంలో విడుదల చేసింది. మేము కూడా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే దశల వారీగా అయినా సరే వారి సమస్యలను, ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులను పరిష్కరించండి మహాప్రభు అంటున్నాం. దీనికి సంబంధించి మరి ఏ రకమైనటువంటి విధానంతో ఆలోచన చేస్తుంది కూటమి అంటే అది అర్థం కాకుండా ఉంది. ఇప్పటికే దాదాపుగా ఒక 3-4 పర్యాయాలు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్తో సమావేశాలు జరిగాయి. మరి సమావేశం, చర్చలు జరిగినప్పుడు దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారి నోటీసుకు తీసుకువెళ్తాం, మీ సమస్యలన్నిటినీ తీర్చడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసి ఒక కార్యాచరణతో ముందుకు వెళ్తామని చెప్పినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఈరోజు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? ఎందుకు ఈ సమస్యపై ఫోకస్ పెట్టడం లేదు? మిగిలినటువంటి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ వర్గాల వారిని ఎందుకు విస్మరిస్తుంది? తాజాగా మనం చూసాం, జోడాల్ జూనియర్ డాక్టర్స్ ఏ రకమైనటువంటి పరిస్థితుల్లో రోడ్డెక్కారు. దాదాపుగా 7-8 రోజుల నుంచి వారు ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం కనీసం చర్చలు కూడా జరపకుండా ఏకపక్షమైనటువంటి నిర్ణయం తీసుకొని జోడాలు మాతో చర్చలు జరిపారు. దానికి సంబంధించి జరిగినటువంటి చర్చలు సఫలమయ్యాయి. మేము వాళ్ళకి స్టైఫండ్ ఇదిగో ఇంత పెంచుతున్నాం అని చెప్పి వారికి వారిగానే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ తదుపరి జోడాళ్ళు వారు కూడా ప్రెస్ నోట్ ఇచ్చారు. మాతో ఎలాంటి సంప్రదింపులు జరపకుండానే ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుంది, దానితో మేము ఏకీభవించడం లేదు, ఖచ్చితంగా చర్చలు జరపాలి, ఈ సమస్యపై పరిష్కారం లభించేలా చేయాలి అనేది వారి డిమాండ్. సో ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే అవలంబిస్తున్నటువంటి విధానాలు కానీ, ప్రవేశపెడుతున్నటువంటి అనేక రకాల పథకాలు కానీ, చేపడుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానీ వాటన్నిటినీ పర్యవేక్షించాల్సినటువంటి ఉద్యోగులు మరి ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అనేది. ఇక్కడ ఉద్యోగ సంఘ నేతల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. దాదాపుగా మేము చేస్తున్నటువంటి వీడియోస్కి ఉద్యోగ సంఘ నేతల్ని పచ్చిబూతులు తిడుతున్నారు. ఎందుకంటే వారి వ్యవహార శైలి అలా మారింది కాబట్టి. మేమేమి వారిని ఇగో ఈ ఉద్యోగ సంఘ నేత గురించి ఇలా పెట్టండి అని మేమేం చెప్పట్లేదే. మేము వీడియో చేసి దానికి సంబంధించినటువంటి లైవ్ కార్యక్రమాలు పెట్టడం ద్వారా అనేక మంది కాల్స్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా చాలామంది కాల్స్ చేసి మా ఆఫీసు కార్యాలయానికి కానీ, అలాగే దానికి సంబంధించి మా చైర్మన్ గారు మంచాల సాయి సుధాకర్ నాయుడు గారికి ఆయన నెంబర్ తెలుసుకుని స్వయంగా కాల్స్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఓ రిటైర్డ్ ఎస్ఐ ఆవేదన, అసంతృప్తి, వ్యతిరేకత కొన్ని వీడియోల్లో కూడా నేను వినిపించడం జరిగింది. మరి ఈ రకమైనటువంటి అసంతృప్తి, వ్యతిరేకత ఎక్కువైపోతున్నటువంటి తరుణంలో ఎందుకు ప్రభుత్వం కనీసం పట్టించుకోవడం లేదు? రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు, క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప మన సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంది. మరేంటి ఈ రకమైనటువంటి పరిస్థితులు అనేది తీవ్రమైనటువంటి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఇప్పుడున్నటువంటి పనిచేస్తున్న ఉద్యోగులు వారికి రావాల్సినటువంటి డిఏలు కానీ, ఐఆర్ విషయంలో కానీ, పిఆర్సీ విషయంలో కానీ ఎక్కడా కూడా ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ అనేది ఇవ్వట్లేదు ప్రభుత్వం. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలు కూడా అమలు చేయట్లే.
అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇంటర్మ్ రిలీఫ్ ఇస్తామన్నారు. మేనిఫెస్టోలో కూడా పొందుపరిచారు. ఉద్యోగ సంఘ నేతలతో భేటీ అయినటువంటి సందర్భంలో అదే మాట చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా కాదు, 5 ఏళ్ల పాటు 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉంది, విధ్వంసకరమైనటువంటి పరిపాలన చేసింది, మేము ఆ విధంగా చెయ్యం, ఖచ్చితంగా మిమ్మల్ని మేము ఆదుకుంటామన్నారు. కానీ మరి ఇచ్చినటువంటి హామీలు ఏమైపోయినాయో తెలియదు, వాగ్దానాలు ఏమైపోయాయో తెలియదు. ఎవరూ కూడా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల వైపు చూడలేదు. నరక యాతన అనుభవిస్తున్నారు పెన్షనర్లు అయితే. రిటైర్డ్ అయిన తర్వాత వారికి రావాల్సినటువంటి బెనిఫిట్స్ రాక, ఎక్కడైనా అప్పు అడుగుదామంటే అప్పు దొరక్క చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో వారు ఉన్నారు. మరి ఇలాంటి క్రమంలో ఎందుకు ఉద్యోగ సంఘ నేతలు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు అనేది ఇక్కడ ఒక $1 మిలియన్ ప్రశ్నగా మారిపోయింది. దానికి సంబంధించి అనేక రకాల అనుమానాలు, అపోహలు, విమర్శలు, వారితో వారు కలిసిపోయారు కూటమి నేతలతో, వారికి అందాల్సినవి అందినాయి కాబట్టి ఈ రకమైనటువంటి విధానం. అది ఎక్కడా కూడా మేము ఎస్టాబ్లిష్ చేయట్లా, కానీ వినిపిస్తున్నటువంటి మాట అది. దీనికి సంబంధించి ఒక రిటైర్డ్ ఎంప్లాయ్, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రతిసారి ఎంతో ఆవేదనతో కాల్ చేస్తారు. సార్, మీ వల్లే మా సమస్యలు కొన్ని తీరాయి, పరిష్కరించబడ్డాయి, మిగిలినటువంటి ఛానల్స్ కూడా ఈ రకమైనటువంటి విధానంతో న్యూస్ టెలికాస్ట్ చేస్తే మా సమస్య తీరుతుంది, ఎవరు పట్టించుకోవట్లేదు, ఉద్యోగ సంఘ నేతల తీరు అలాగే ఉంది, మీడియాలో కొన్ని ఛానల్స్ పత్రికల పరిస్థితి కూడా అదే రకంగా ఉంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నమస్తే, బాగున్నారు సార్? సార్ నమస్తే. చెప్పండి సార్, ఎలా ఉన్నారు, ఏంటి? ఎలా ఉంటాం సార్? పెన్షనర్స్ ఏమీ లేదు, ఎలా ఉంటాం సార్? మా పరిస్థితి ఇంక మీరు ఒక్కరే మా గురించి పోరాడుతున్నారు, అదే చెప్పాలి మీకు సమాధానం. సార్, ఎందుకు మరి ఇప్పుడు కనీసం గ్రూప్ ఆఫ్ మినిస్టర్తో చర్చలు జరిగాయి ఉద్యోగ సంఘ నేతలు, మరి ఇప్పటి వరకు కూడా కనీసం ముఖ్యమంత్రి గారితో చర్చలు అన్నారు, అది కూడా జరగలేదు. కొంతమంది ఉద్యోగ సంఘ నేతలు ఏమో డెడ్ లైన్ అన్నారు, 10 అన్నారు, 15 అన్నారు, 18 అన్నారు, మళ్ళీ 20 అన్నారు, 28 అన్నారు. ఏంటి ఈ పరిస్థితి? ఈ ఉద్యోగ నాయకులు ఉన్నారు చూడండి, రాష్ట్ర నాయకులు, వాళ్ళలో ఐక్యత లేదు. ఓకే, ఏమండి, వాళ్ళు పోరాటం చెయ్యట్లేదు సరిగ్గాని. ఇన్ని వాయిదాలు ఎందుకు చెప్పండి? ఇన్ని వాయిదాలు దేనికి? స్టార్ట్ చేసి అందరూ ఒక్కటే. నేను మీకు ఇది వరకు చెప్పాను, గడ్డి పూసలు సైతం మెంటిగా ఏర్పడి మదపుడు ఏనుగును బంధించిన అన్నాను. అందరూ కలిసి ఐక్యతగా నాయకులు ముందుండి ఏమండి చేస్తే ఎందుకు సక్సెస్ అవ్వదు? ఈ వాయిదాలు ఎందుకు చెప్పండి? అందరూ దుమ్మెత్తిపోతున్నారండి. సార్, ఒక్క మాట చెప్తాను మీకు. నిన్న పాపం ఒక ఫ్యామిలీ పెన్షనర్, ఆయన లేవలేకపోతున్నాడు, కూర్చోలేకపోతున్నాడు. వెళ్ళి పలకరించాం, పెద్ద ఆయన కదా, మాతో పనిచేశాడు కదా ఆయన, ఇంతకు ముందని వెళ్తే భార్య అందండి ఒక మాట నాతోటి, ఏమండి మంగళసూత్రం ఇచ్చేస్తాను, అమ్మేసి ఆయన ఆరోగ్యం బాగు చేసుకోవాలంటున్నాను. వద్దు అంటున్నాడు ఆయన. అమ్మ, మంగళసూత్రం ఎందుకులే అమ్మా, ఏం చేస్తాం, ఫ్యామిలీ పెన్షనర్ కదా, బాగా దారుణమైన పెన్షన్ అది, చాలా చాలా బాధలు పడుతున్నారమ్మా మీరు, మిమ్మల్ని నిజంగా చూడలేకపోతున్నాం, మేము సాయం చేయలేకపోతున్నాం, ఎందుకంటే నేను పెన్షనర్ కదా, నాకు తక్కువ వస్తుంది. సార్, లాస్ట్ ఇయర్ మీటింగ్ పెట్టారు సీఎం గారితో, ఒకటి ఇచ్చారు. అంతకు మించి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల అయింది, ఇంతవరకు కూడా ఏమీ ఇవ్వలేదు సార్. కారణం అందరూ ఏం చెప్తున్నారంటే ఉద్యోగ సంఘ నాయకులదే లోపం ఉంది, అక్కడ ప్రభుత్వం ప్రభుత్వం ఏమండి బ్రిటిష్ వాళ్ళు మనకు నేర్పింది ఏంటి సార్? విభజించి పాలించడం నేర్పిలేరు వాళ్ళు. ఏ ప్రభుత్వం అయినా అదే చేస్తుంది సార్. వాళ్ళు తప్పేం కాదు కదండి, ప్రభుత్వం తప్పేం కదా. వాళ్ళు ఎంత తక్కువ ఖర్చు అయితే అంత బాగుంటుందని వాళ్ళు ఆలోచించుకుంటారు. వాళ్ళని మనం తప్పట్టుకోలేదు. ఏమండి, తప్పు అంతా మాలోనే ఉందండి, మాలోనే ఉంది. అందరూ ఏకగ్రీవంగా అంగీకరిస్తున్నారు. ఉద్యోగ సంఘ నాయకుల అనైక్యతే కారణం. వాళ్ళలో పోరాట ప్రతిభ లేదు, కేవలం మాటల వల్లే మాట్లాడుతున్నారు తప్ప కార్యాచరణ లేదు. ఎందుకని అంటారు? అంటే ఈ రకమైనటువంటి భావన ఎందుకు కలుగుతుంది మీకు? ప్రధానంగా మరి మేము కూడా పనిచేస్తున్నాం, ఉద్యోగ సంఘ నేతలుగా మేము ఎంతో
ఫైట్ చేస్తున్నాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నాం, మెల్ల ఉంచుతున్నాం అంటున్నారు. మరి మీరేమి ఇలా అంటున్నారు? దానికి ఏంటి అసలు ఎక్కడ ఎందుకు వారి పట్ల మీకు ఉన్నటువంటి అభిప్రాయం ఇది? ఏమండి మెడలో ఉంచితే మెడలో ఉంచేస్తాం ఏంటండి? సంఘటితంగా పోరాడితే సాధించలేనిది ఏముంది సార్? వాళ్ళలో లేదండి సార్, చేయట్లేదు సార్. అందరి అభిప్రాయం అంటే మనం ఏదైనా గబుక్కుని నోరు జారితే ఏమైందంటే అదే ఆధారం తీసుకుంటున్నారండి ఇప్పుడు. అవును. మరి నిజంగా జగమెరిగిన సత్యం అండి. లోపం ఎక్కడుంది అనేది నా నోటితో నేను చెప్పకూడదు. లోపం కేవలం ఉద్యోగ సంఘ నాయకుల్లోనే ఉందండి. ఓకే. ప్రభుత్వంలో లేదు. ప్రభుత్వం ఖచ్చితంగా సంఘటితంగా వాళ్ళ ముందు నడిచి మమ్మల్ని వెనకాల నడవమంటే మేమంతా సిద్ధంగా ఉన్నాం. కాబట్టి వీళ్ళు చెయ్యట్లేదు, లోపమంతా ఉద్యోగ సంఘ నాయకులదే అని అందరూ ఏకగ్రీవంగా చెప్తారు. ఇంకోటి చెప్తున్నాను మీకు సార్, రాష్ట్రంలో మొత్తం 4,33,00,000 ఓటర్లు ఉన్నారండి. అందులో మాది మేము 15 లక్షల మంది ఇంటూ 10, మా కుటుంబాల్లో 10 మంది ఉంటారు కదా సార్. అక్కడ పోటీ 50 లక్షలు, 175 నియోజకవర్గాలకి. ఇది బాగా నోట్ చేసుకోండి మీరు. 85,714 ఓట్లు అండి ఒక్కొక్క నియోజకవర్గంలో మా ఫ్యామిలీస్. మేమే గెలుపు ఓటములు నిర్ణయించేది. లోకల్ కూడా మీకు చెప్పాను ఈ మాట. 85,714 ఓట్లు సార్. ఇంకా భయం ఎందుకండి? ఉద్యోగ సంఘ నాయకులకి ఏంటి ఆలోచన? ఇంకా ఆలోచించడం ఎందుకు దీనికి? మొన్న కంప గుర్తుగా వేసేసాం సార్ ఆయనకి, కూటమికి. ఆ మటుకి నా కుటుంబంలో 10 నుంచి 12 ఓట్ల వరకు మేము వేసామండి. నేను నా భార్య, నా బిడ్డ, నా ఫ్యామిలీ ఇంకా ఉంటారు కదండి, వేసామండి. మరి ఏమిటంటారు ఈ పరిస్థితి? నిజంగా హీన పరిస్థితి. మా గురించి మీ ఒక్క నెంబర్ 1 ఛానల్ వాళ్లే పోరాడుతున్నారు నిత్యం. ఇంకెవరో పోరాడట్లేదు మా గురించి. ఇంకెవరో మాట్లాడినట్టుగా ఏమీ ఆధారాలు లేవండి మాకు. మీకు నిజంగా ధన్యవాదాలు. సర్వత్రా మిమ్మల్ని చాలా ఆనందిస్తున్నారు. చేతిలో సామాజిక అస్త్రం అన్నారు కదా, అది నిజం. సరే, ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలు ఎందుకు మరి ఈ రకమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నారు అంటే మీరు మరి ఏమనుకోవాలి? గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో మీటింగ్ అన్నారండి, పెట్టారు. ఏమండి, సీఎం గారి దగ్గరికి తీసుకెళ్తాం, మీ సీఎం గారితో చెప్తాం, ఇవన్నీ మీకు వీలైనంత త్వరలో మీకు న్యాయం చేకూరుస్తాం అన్నారండి. ఏమీ లేదండి, ఇంతవరకు ఏమీ లేదు. అది కేవలం ఉద్యోగ సంఘ నాయకుల లోపం వల్లే జరుగుతుంది ఇది అంటున్నారండి. ఇది మాత్రం నిజమండి సార్, నేను నమ్ముతున్నాను. అందరూ అంటున్న మాట నేను అంటున్నానండి. అనకపోతే బాగోదు కదా, నేను ఒక్కడే ఊరుకుంటే ఎలాగండి? అందుకని కేవలం ఉద్యోగ సంఘ నాయకుల్లో పోరాట ప్రతిమ లేదు. సరే, ఉద్యోగ సంఘ నేతలు అలా ఉన్నారు. మరి కూటమి నేతలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ప్రామిసెస్ ను కూడా నిలబెట్టుకోవట్లేదు. ఆ మేనిఫెస్టోలో ఒక కీలకమైనటువంటి అంశాలను పెట్టారు, ఐఆర్ ఇస్తాం మేము కూటమి అధికారంలో రాగానే. మరి దీన్ని ఎట్లా చూడాలి మనం? తప్పనిసరిగా అమలు పరచాలండి. అమలు పరచట్లేదు అంటే కారకులు ఎవరంటారు? లోపం ఎక్కడ ఉందంటారు చెప్పండి. అదే ఇక్కడ తెలుస్తుంది కదండి. ఉద్యోగ సంఘ నాయకులు ఎదురుకెళ్ళి పోరాటలేదండి. అదే మెయిన్ కారణం అండి. ఇంతవరకు నేను కూడా ఎప్పుడు ఇలా మాట్లాడలేదు మీ దగ్గర కూడా. ఖచ్చితంగా మీ సమస్యలు పరిష్కరించబడాలి. ఎందుకంటే ఆర్థికపరమైనటువంటి కాబట్టి ప్రభుత్వంపై కూడా ఒక రకమైనటువంటి మేము ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నాం అంటున్నారు. కానీ త్వరితగతిన యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ సమస్యలన్నీ పరిష్కరించబడాలి అని సామాన్యుడి చేతుల సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. ఎప్పుడు కూడా మీ పక్షాన మేము ఉన్నాం, మీకు ధైర్యంగా మేము నిలబడతాం. చివరిసారిగా ఒక విషయం అండి, చెప్పండి. ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు పదవి విరమణ చెందిన వారు సంక్షేమ కార్యక్రమంలో సంక్షేమ పథకాల్లో ఒక భాగం కాదండి? అవును, భాగమే. ఏమండి, మరి భాగం అయినప్పుడు మాకు కూడా చెయ్యాలి కదా సార్. మా కుటుంబాలు కూడా ఉన్నాయి కదా సార్, చెయ్యాలి. మరి చెయ్యకపోతే ఎలా చెప్పండి? ఎలా బ్రతుకుతాం మేము? తప్పకుండా సార్, మీ సమస్యలన్నీ త్వరలోనే పరిష్కరించబడతాయని మేము కూడా నమ్ముతున్నాం. దానికి సంబంధించి తరచూ ప్రభుత్వానికి మేము నివేదిస్తూనే ఉంటాం. మీ అందరి తరపున వాయిస్గా మేము కూడా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో వీడియోలు చేస్తున్నాం.
రోజు నేను కూడా ఉమ్. అందరి బాధలు క్రోడీకరించే నేను అవును, మాట్లాడుతున్నాను. అవును, నా అవును. ఒక్కడి బాధే కాదండి ఇది. అవును. అందరి బాధలు ఇలాగే ఉన్నాయి సార్. ఇంకా తట్టుకోలేక కొంచెం ఇలా మాట్లాడవలసి వస్తుంది తప్పండి. ఎవరి మీద వ్యక్తిగతంగా మాకు ఎందుకు ఉంటుంది సార్? అవును, మా అంతే బాధ కదండి. అవును, మాదండి. మీ ఆవేదన తెలియజేశారు అంతే, మీ ఒక్కరిదే నా కాదు, ఆవేదనే అందరిది తెలియజేశాను ఇదే తప్ప నాకు పరిస్థితి. ఎవరి మీద అవును, వ్యక్తిగతంగా ఎవరికి అవును, ద్వేషం ఉంటుంది సార్? మీకు ఎప్పుడు అవును. ఉండదు కదా. థ్యాంక్ యూ ఎవరి సార్, మీద మీ ఉండదు కదా మీ సార్. అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అదండి పరిస్థితి. అంటే కేవలం ప్రతి ఉద్యోగిలో ఉన్నటువంటి ఆవేదన, ఆందోళన, అసంతృప్తి, వ్యతిరేకత ఇదే. ఎందుకనంటే మేము కూడా సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్ ఎప్పుడూ కూడా సామాన్యుడి పక్షాన్ని నిలబడుతుంది. మీ అందరికీ తెలుసు. కావాలని ఈ ప్రభుత్వం మీదో లేకపోతే ఒక పార్టీ మీదో బురద జల్లాలనే ఉద్దేశం అది కాదు. ఏ పార్టీ నాయకుడు తప్పు చేసినా, ఎవరు చేసినా మా విధానం ఇలాగే ఉంటుంది. నిలదీస్తాం, నినదిస్తాం. ఖచ్చితంగా సామాన్యుడికి న్యాయం జరిగే విధంగానే మా ప్రయాణం ఉంటుంది. దీనికి సంబంధించి ఏదైతే ఉద్యోగుల సమస్యలు, పెన్షనర్ల సమస్యలు, కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలు, మరి ఏదైతే కాంట్రాక్ట్ నర్సింగ్ ఉద్యోగులు కూడా సమ్మెకు పిలుపునిచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ప్రభుత్వానికి కొంత గడువు ఇచ్చారు. దానికి సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు. సరే, వారికి ఈ సమస్యలు ఉన్నాయి కదా, మనం పరిష్కరిందాం అనే ఆలోచనతో వారు నిర్ణయం తీసుకోవట్లేదు. కాబట్టి మరి కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి మేము కూడా విన్నవించుకుంటున్నాం, ప్రాధాయపడుతున్నాం. వారి సమస్యలన్నిటినీ పరిష్కరించడానికి ఒక యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేయండి, కార్యాచరణతో ముందుకు వెళ్ళండి. దీనికి సంబంధించి దశల వారీగా సమస్యలను పరిష్కరించడానికి మాట్లాడితే వారు కూడా ఒప్పుకుంటారు. ఒకేసారి మీరు ఇవన్నీ క్లియర్ చేయండి అని చెప్పట్లా, అడగట్లా వారు. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.